అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్ 2 యొక్క టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. టీజర్ మొత్తం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ పట్టుకోవడానికి వచ్చాడా, లేదంటే హృతిక్ రోషన్ తో కలిసి ఏదైనా మిషన్ లో పాల్గొని దేశద్రోహుల యొక్క అంతు పట్టడానికి వచ్చాడా అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా తీశారు. ఈ సినిమాలో యాక్షన్, తర్వాత రొమాన్స్, తర్వాత దేశభక్తి యొక్క సెంటిమెంట్, ఆల్ టైప్ ఆఫ్ జోనర్స్ కలిపి ఉన్నట్లుగా ఉంది ఈ టీజర్. ప్రతి ఒక్కరూ చూడదగ్గ లేడీస్, ఫ్యామిలీస్, జెంట్స్, పిల్లోళ్ళు, ముసలోళ్ళు, ఆల్ టైప్స్ ఆఫ్ జోనర్స్ కు కనెక్ట్ అయ్యేలాగా ఉంది టీజర్. ఇక ఈ టీజర్ లో బాంబులతో వచ్చిన ఇంట్రడక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ బాంబులతో ఎవరి దగ్గరికి వచ్చాడు, విలన్స్ దగ్గరికా లేదంటే హృతిక్ రోషన్ సేవ్ చేయడానిక? ఎన్టీఆర్ ట్రైన్ చేసింగ్ చాలా అద్భుతంగా ఉన్నట్టుగా ఉంది విజువల్స్ లో. ఇంకా ఎవరిని చేస్తున్నాడు, హీరోనా లేదంటే విలన్స్ నా? ట్రైన్ ను కార్ గుద్దుకునే షాట్ సూపర్ గా ఉంది. ఎన్టీఆర్ కు హృతిక్ రోషన్ కు లింక్ ఏంటి? ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నాడు? ఆల్రెడీ అతను ఒక స్పై ఏజెంట్, మళ్ళీ ఎన్టీఆర్ కూడా స్పై ఏజెంట్, మళ్ళీ అతన్ని ఎందుకు టార్గెట్ చేశాడు అనేది మూవీలో చూడాలి. పెద్ద హైలైట్ ఏంటంటే హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ కొట్టుకునే ఫైట్. అది చాలా హైలైట్ గా ఉండబోతుంది మూవీలో. ఆల్రెడీ హృతిక్ రోషన్ చెప్పాడు ఎన్టీఆర్ యొక్క యాక్షన్ మరొక హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ లాగా ఉంటుంది. మరి ఈ టీజర్ లో కియారా అద్వానీ కూడా కొంచెం గ్లామర్ డోస్ పెంచినట్టుగా ఉంది. హృతిక్ రోషన్ కు కియారా అద్వానీకి లింక్ ఏంటి? వాళ్ళిద్దరు లవర్సా లేకపోతే ఏంటి అనేది కూడా ఒక చిన్న క్లిప్ వేశారు. మరి ఎన్టీఆర్ కు హీరోయిన్ ఉందా లేదా అనేది మూవీలో చూడాలి. హృతిక్ రోషన్ జపనీస్ వాళ్ళతో ఫైట్ చేస్తున్నట్టుగా. మరి జపాన్ కి ఎందుకు వెళ్లారు, అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి, అంటే హృతిక్ రోషన్ ప్రాబ్లం లో ఉంటే ఎన్టీఆర్ వచ్చాడా, లేదంటే ఎన్టీఆర్ ఎందుకు హృతిక్ రోషన్ ఫాలో అవుతున్నాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా టీజర్ కట్ చేశారు. ఇక ఈ యొక్క మిషన్ యూరోప్ యూరోప్కి ఇచ్చారు. వాళ్ళ యొక్క హైయర్ అఫీషియల్ ఏంటి? టీజర్ మొత్తం హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ మీదనే పోతుంది. మొత్తం అంతా యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. వార్ 1 ఏ విధంగా సక్సెస్ అయిందో వార్ 2 దాన్ని మించి సక్సెస్ అయ్యేలాగా ఉంది ఈ టీజరే చెప్తుంది. మరి ఎన్టీఆర్ కంటిన్యూగా బ్లాక్ బస్టర్లు కొడుతూనే ఉన్నాడు. ఇది కూడా పెద్ద బ్లాక్ బస్టర్. ఇండియా రేంజ్ లో ఎన్టీఆర్ యొక్క పేరు మోగిపోతుంది అనేలా అనిపిస్తుంది. తర్వాత ఎన్టీఆర్ వచ్చి ఇద్దరు గన్నుతో ఒకే సూట్ లో కాలుస్తున్నారు. అంటే ఇద్దరు ఒకే మిషన్ లో పాల్గొంటున్నారు. ఆ మిషన్ ఏంటి? ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కు జూనియరా, లేదంటే హృతిక్ రోషన్ కు ఎన్టీఆర్ శిష్యుడా? వార్ 1 లో కూడా కొంచెం క్లైమాక్స్ లో ట్విస్ట్ అదిరిపోతుంది. ఇదే విధంగా ఇక్కడ కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి అనేది చాలా హైలైట్ గా ఉండబోతుంది. తర్వాత ఈ టీజర్ లో హృతిక్ రోషన్ ఒక గన్ను పట్టుకొని కాల్చేటప్పుడు హిమాలయాల్లో ఉన్నాడు. అంటే అక్కడికి ఎందుకు వెళ్ళాడు? అంటే టెర్రరిస్టులను పట్టుకోవడానికా, లేదంటే ఏంటి? ఒక్క విలన్ కానీ లేదా అదర్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ ఎక్కడా చూపించలేదు. టీజర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. డెఫినెట్ గా ట్రైలర్ కూడా ఇంకా స్టెప్ ఎక్కి చాలా అద్భుతంగా ఉండే విధంగా ఉంటుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ఈ టీజర్ డెఫినెట్ గా మూవీ ఆగస్టు 14వ తేదీ విడుదలై మంచి ఎన్టీఆర్ యొక్క కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్, బిగ్గెస్ట్ గ్రాసర్ అయ్యే విధంగా సినిమా 3D ఉంటే ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.